స్టోర్ ఓపెన్ చేసి ఫెర్టిలైజర్ ఫ్రేమ్వర్క్ ఫర్ సేల్ యాప్, ఫెర్టిలైజర్ ఫ్రేమ్వర్క్ ఫర్ సేల్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కింద కంటిన్యూ, ఇక్కడ ఫస్ట్ ఆధార్ కొట్టండి. ఆధార్ వచ్చేసి 536795397099. తర్వాత ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేయండి, తెలంగాణ. సెలెక్ట్ చేశాక కింద సెండ్ ఓటీపీ. ఇక్కడ ఓటీపీ ఫోన్కి వస్తుంది, ఆధార్ లింక్ ఉన్న ఫోన్కే ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయండి 716943. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి, అప్పుడు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టి ఇక్కడ వెరిఫైడ్ ఇంటికి కొట్టండి. ఇప్పుడు ఇక్కడ మీ ల్యాండ్స్, ఇక్కడ మీకు ఎన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయి ఏంటి అని ఇక్కడ అన్నీ చూపిస్తుంది. ఒక్కొక్క సర్వే నెంబర్ ఇలా చూపిస్తుంది. అయితే ఫస్ట్ మనం ఇందులో వేసే క్రాప్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ క్రాప్ టు బి క్రాప్, మనం ఏ పంట వేస్తున్నామో ఆ పంటని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము వరి వేసుకున్నట్టయితే ఇక్కడ సెరల్స్ అని రెండో ఆప్షన్, సెరల్స్ అని సెలెక్ట్ చేసుకొని కింద రైస్ అనే ఆప్షన్ ఉంటుంది, వరి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అన్నిటికీ వర్తియాలి. అంటే మీకు 5-6 నెంబర్లు ఉన్నాయి కాబట్టి సర్వే నెంబర్లు, ప్రతి సర్వే నెంబర్కి వరి అని ఇందులో అప్లోడ్ అవ్వాలంటే కింద సెకండ్ ఆప్షన్ కన్ఫర్మ్ చేసినాక అది ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీ ల్యాండ్స్ చూపిస్తుంది. మీకు ఇన్ని సర్వే నెంబర్లకి వరి యూరియా కావాలని అన్నీ సెలెక్ట్ చేయాలి. సర్వే నెంబర్ సెలెక్ట్ చేసినాక ఇక్కడ కింద వరి అని ఒకే నెంబర్కి వచ్చింది సర్వే నెంబర్. ఇక్కడనే మన ప్రతి సర్వే నెంబర్కి వరి అని ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ క్రాప్ కొట్టి మళ్ళీ ఇక్కడ సెరల్స్ కొట్టి వరి అని కొట్టి అప్లై సేమ్ ఫర్ ఆల్ క్రాప్స్ అని కొడితే ఇప్పుడు అన్నిటికీ వర్తిస్తుంది. అన్నిటికీ ఇప్పుడు వరి అని వచ్చేసింది. వరి ఇట్లా. ఇప్పుడు మనము అప్లై ఫర్ ఫెర్టిలైజర్స్, ఇక్కడ బై డిఫాల్ట్ ఇవన్నీ చూపిస్తుంది. ఓకే కొట్టాలి. కొట్టి ఇక్కడ ఇది ఓకే కొట్టి కంటిన్యూ చేయాలి. ఇక్కడ మనం యూరియా వచ్చేసి 45 kg బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి, నీమ్ కోటెడ్ యూరియా. ఇక్కడ మనకి రికమెండేషన్ 2 బ్యాగులు ఇస్తున్నది, మన ఎకరానికి 2 అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు NPK ఉంది, ఇది మనకి కాంప్లెక్స్ మందులు వద్దు అంటే మైనస్ చేసుకుంటే డిలీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా పొటాష్ కూడా వద్దు, MOP వద్దు అంటే